శ్రీరామనవమి స్పెషల్ ఆ రాముల వారికి ఎంతో ఇష్టమైన పానకం, చలివిడి, వడపప్పు. ఈ 3 కూడా సింపుల్ గా ఎలా చేయాలో చూపిస్తాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. ఫస్ట్ వడపప్పు కోసం 1 కప్పు పెసరపప్పుని హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టుకోండి. తర్వాత పానకం కోసం రోట్లోకి 1 స్పూన్ మిరియాలు, 4-5 యాలుకలు వేసుకొని మెత్తగా పొడిలాగా దంచుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు పానకం కలపడం కోసం ఒక చిన్న గ్లాస్ తురిమిన బెల్లంని చెంబులోకి వేసుకోండి. అలానే 2 గ్లాసుల చల్లని నీళ్లను వేసుకొని కలుపుకొని దంచుకున్న మిరియాల పొడి, యాలుకల పొడి, కొంచెం బ్యాలెన్స్ కోసం కొద్దిగా ఉప్పు వేసుకోండి. అలానే 4-5 తులసాకులు వేసుకుంటే పానకం రెడీ. ఇప్పుడు చలిమిడి కోసం ఒక ప్లేట్ లోకి 1 కప్పు బియ్యం పిండి, హాఫ్ కప్పు తురిమిన బెల్లం వేసుకొని బాగా కలుపుకొని కొన్ని ఆవు పాలు, అలానే కొంచెం ఆవు నెయ్యి వేసుకొని బాగా కలుపుకుంటే చలిమిడి రెడీ. ఇప్పుడు పెసరపప్పుని బాగా కడిగి నీళ్లు లేకుండా వడకట్టుకొని ఇందులోకి కొబ్బరి ముక్కలు, బెల్లం ముక్కలు కలుపుకుంటే ఎంతో కమ్మగా ఉండే వడపప్పు కూడా రెడీ. కూడా ఈ ప్రసాదాలు చేసి ఆ రామయ్య తండ్రికి సమర్పించండి. మరి ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.